ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ వెల్కమ్ ఇట్. హ్మ్. తప్పేంటండి? అదే ధర్మాన్ని పరిరక్షించడానికి ఆయన ఏ ధర్మానికైతే ఆయన ఒక దీనిగా ఉన్నాడో, ఆయన ఆ ధర్మాన్ని ఆయన కాపాడుకోవటానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే అందులో తప్పే ఉంది. ఎందుకు ఎందుకు నేను దాన్ని ఇది చేయాలి? ఇప్పుడు ఎన్ని చర్చిలు లేవు? ఎన్ని మసీదులు లేవు? ఉన్నాయా లేవా? అవును. గుళ్ళు కట్టుకుంటామంటే కనుక కట్టుకోనివ్వండి. అందులో తప్పే ఉంది అందులో? అందులో ఏమన్నా తప్పుందా? నాకైతే ఏం తప్పు అనిపించట్లేదు. ఆ మత మార్పిడి హైయెస్ట్‌గా జరిగే రాష్ట్రంగా భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఉండటం దీన్ని ఏ రకంగా చూస్తారు? ఒకటైతే నేను చెప్తానండి. మత మార్పిడికైతే నేను క్రిస్టియానిటీ గురించి అయితే నేను మాట్లాడలేను. హిందూయిజం గురించి అయితే నేను మాట్లాడలేను. కానీ ఒకటైతే నేను ఖచ్చితంగా చెప్తాను. ఇస్లాం అయితే మత మార్పిడికి విరుద్ధం. చాలా స్పష్టంగా విరుద్ధం. ఎందుకంటే ఒక చోట, 2 చోట్ల కాదు. 4 చోట్ల ఖురాన్‌లో చాలా స్పష్టంగా కొటేషన్స్ ఉన్నాయి. లా ఇక్రాహ ఫిద్దీన్ అని చెప్పేసి. అంటే ధర్మంలో ఎక్కడ కూడాను జబర్దస్తి లేదు, లేదు, లేదు. ఆవగింజంత కూడాను లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాసేపటికి ఒక ఎక్స్‌వైజెడ్ పర్సన్, ఒక హిందూ సోదరుడు, అతను గనక ధర్మానికి అంటే ముస్లింగా అతను మారుతుంటే గనక, అతను మారడానికి గల బేసిక్ థింగ్ ఏముండాలంటే అతను ఇస్లాంని స్టడీ చేయాలి. అతనంతటా అతనికి మొత్తం స్టడీ చేసిన తర్వాత అతనికి విశ్వాసం కలిగి అతను విశ్వాసిగా మారాలే తప్పించి అతన్ని ఏ విధంగా కూడాను అతన్ని జబర్దస్తి చేయడానికి లేదు. ఈ దేశం దాదాపు మీరు అవునన్నా కాదన్నా మోర్ దాన్ 800 ఇయర్స్ ఈ దేశాన్ని ముస్లింలు పరిపాలించారు కదండి. అవును. పరిపాలించారా లేదా? చేశారు కదా. ఒకవేళ జబర్దస్తి అనేది ఈ మతంలో ఉండుంటే కనుక ఈ దేశం ఏముండేది ఇవాళ? ముస్లిం కంట్రీగా మారిపోయి ఉండాల్సిందే కదా. ఇప్పుడు ఇస్లాం ధర్మం అనేది స్వాడ్ అంటే ఏదైతే కత్తి ఉందో ఆ కత్తికి నీడలో ఇస్లాం ధర్మాన్ని వ్యాప్తి చేశారు అని చెప్పేసి చాలామంది ఒక అపోహ అనేది వ్యాప్తి చెందుతూ ఉంటారు. కానీ ఇస్లాం ధర్మం అనేది కత్తితో వ్యాప్తి చెందలేదు. అంటే చరిత్ర చూసినట్లయితే మతం మార్చుకోకపోతే ఖచ్చితంగా నరుకుతాం, చంపుతాం అనే ఎవరండి చెప్పింది? ఏ దీంట్లో ఉంది? ఏ దీంట్లో ఉంది? ఎక్కడ ఏ ఆధారాలతో చూపించండి మీరు నాకు. ఇప్పుడు సంభాజీ మహారాజ్‌ని మీరు అక్కడికి వెళ్తే కనుక మీరు చాలా వస్తాయి. ఈ రోజున శివాజీ గారి యొక్క సైన్యంలో ఆయన సైన్యాధిపతి కానివ్వండి, లేకపోతే ఆయన సైన్యంలో అత్యంత విశ్వాసపాత్రులు కానివ్వండి, ఎవరు చెప్పండి? సరే, శివాజీ మహారాజ్ గారి సైన్యంలో ముస్లింలకు చోటుంది గానీ, ఔరంగజేబు సైన్యంలో హిందువులకు చోటుండిందా? మీరు ఎవరు చెప్పారండి ఇవన్నీ కూడాను? మీరు చూసుకోండి, చరిత్ర చూసుకోండి. వక్రీకరించాలి అనేది నా ఉద్దేశ్యం కాదు గానీ, బట్ రాష్ట్రం అంతా ఒక ఎత్తైతే, ప్రపంచం అంతా ఒక ఎత్తైతే, అసలు ఈ దేశంలో ఆంధ్ర రాష్ట్రం మత మార్పులకు గురి కావడానికి గల నేనైతే చాలా కారణం కండెమ్ చేస్తానండి స్ట్రాంగ్‌గా. ఎందుకంటే నేను అది ఎంతవరకు ఇది అనేది నాకైతే దానిపై నా అవగాహన లేని దానిపై అవగాహన లేదని చెప్పడంలో ఏమాత్రం కూడా తప్పు లేదు. కానీ కొన్ని చోట్ల మా దృష్టిలో కూడాను వచ్చినాయి. కొంతమంది ముస్లింలు సైతం కూడాను మత మార్పిడికి గురవుతున్నారు. ఇప్పుడు ఈ బాధ నేను ఎవరితో పంచుకోవాలో నాకు కూడా అర్థం కావట్లా. ఏంటి ముస్లిమ్స్ కూడా క్రిస్టియన్‌గా మారిపోతున్నారు? ఇంత ఆశ్చర్యపోతే ఎలాగంటే నేను కెమెరా ముందు మీ ఇంటర్వ్యూలో కూర్చొని చెప్తున్నాను నేను మీకు. ఈ బాధ నేను ఎవరితో చెప్పుకోవాలి? నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఏడవాలి? మీరు వెళ్ళండి, చర్చిలకి వెళ్ళండి. చర్చిల దగ్గర కనీసం కొన్ని చర్చిలు ఉన్నాయి. అక్కడ బుర్ఖాలు వేసుకొని స్త్రీలు దర్శనమిస్తున్నారు. ఎవరికి చెప్పుకోను నేను? ఇస్లాం అంతటి వరకు నేను 100కి 200% ఐ కెన్ గివ్ యూ అష్యూరెన్స్ దట్ ఇస్లాం ధర్మంలో ఎక్కడ కూడాను జబర్దస్తి అనేది లేదు. ఇస్లాం ధర్మంలో మీరు మారండి అని చెప్పేసి మత మార్పిడి అనేది జరగను కాదు. ఇంకో చోట ప్రవక్త గారికి అనంత కరుణామయుడు అపార కృపాసుడు అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చేటటువంటి హితబోధన ఏంటంటే నీ పని ఏంటి? నీ పని ఇన్ ద సెన్స్ ప్రవక్త గారికి చెప్తుంది. ప్రవక్త గారు మొత్తం ముస్లిం కమ్యూనిటీని చేసి చెప్తున్నారు. నీ పని నువ్వు మెసేజ్ ఇవ్వటం వరకు మాత్రమే. అయిపోయింది. వాళ్ళు దాన్ని స్వీకరిస్తారా, తిరస్కరిస్తారా అది ఇంకా నీకు సంబంధం లేదు. నువ్వు వదిలేసేయి. అంతవరకే కానీ నువ్వు ఇంపోజ్ చేయడానికి నీకు ఎటువంటి రైట్ లేదు అని చెప్పేసి. ఇంకా దీనికన్నా మీకు ఇంకేం చెప్పండి. ఒకవేళ ఎవరైనా కానీ ఇంపోజ్ చేసినా, లేకపోతే ఎవరైనా జబర్దస్తి చేసినా, ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ నేనే మిమ్మల్ని జబర్దస్తి చేశాను. మీరు నా చేతికి నువ్వు లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అంటావా సస్తావా అని చెప్పి నేను చెప్పాను అనుకోండి, నేను ముందు ముస్లింని కాదు. ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ముస్లిం నుంచి నేను బయటకు వస్తాను. ముస్లిం అవ్వటానికి ధర్మాన్ని పాటించడానికి గల బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. నేను విశ్వసిస్తున్నాను ఆ అనంత కరుణామయుడు అపార కృపాశీయుడైనటువంటి అల్లాహ్ ఒక్కడే, ఆయనకి పంపించబడినటువంటి చిట్ట చివరి ప్రవక్త కారుణ్యమూర్తి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పేసి అతని యొక్క విశ్వాసాన్ని ప్రకటించాలి. ఇది అంతే తప్పించి
మీరు గతి పెట్టేసి నువ్వు చెప్పరా బాబు అంటే ఆడు చెప్పేసినంత మాత్రం ఆడు ముస్లిం కాదు. అంతెందుకు ఇప్పుడు అనేక మంది లవ్ మ్యారేజెస్ చేసుకుంటారు. హిందువులు ముస్లింలు హిందువుల్ని, అబ్బాయి ఏమో ముస్లిం ఉంటాడు, అమ్మాయి ఏమో హిందూ ఉంటుంది. హిందూ ఏమో కొన్ని దీంట్లో అబ్బాయి ఏమో హిందూ ఉంటాడు, పాప ఏమో ముస్లిం ఉంటుంది. ఎంతమంది తెలియదు మీకు? నాకు కూడా చాలామంది తెలుసు. వీళ్ళందరూ ఒకళ్ళ కోసం ఒకళ్ళు మతం మారుతున్నారు. వీళ్ళు ఎవరి కోసం మతం మారినట్టు? వీళ్ళు ఎవరి కోసం మతం మారినట్టు? వాడు ప్రేమ కోసం, వాడు ప్రేమ కోసం మతం మారినట్టు. అంతే తప్పించి దీంట్లో ఈ మధ్యలో దీంట్లో మీకు దీంట్లో ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది? నిజంగా మీరు విశ్వాసం ప్రకటించి చాలా తక్కువ మంది ఉంటారేమో. అసలు నాకు తెలిసి చాలా రేర్ ఆఫ్ ద రేరెస్ట్ కేసెస్ అది. అంతే తప్పించి విశ్వాసం ప్రకటించాల్సింది ఈ విధంగా